వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. చంద్రయాన్ 5 కోసం జపాన్ తో భాగస్వామ్యం ఏంటి? చంద్రయాన్ 5 డైరెక్ట్ గా ఉంటున్నారంటే చంద్రయాన్ 4 తర్వాత మన ప్లాన్ వేరే ఉంది. చంద్రుని యొక్క అధ్యయనం కోసం చేపట్టబోయే చంద్రయాన్ 5 మిషన్ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జాక్సాతో కలిసి పనిచేయనుంది. ఈ విషయాన్ని ప్రధాని మోడీ గారు ఆగస్టు 29న టోక్యోలో జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో జరిగిన 15వ భారత్ జపాన్ సమ్మిట్ లో ప్రకటించారు. ఈ భాగస్వామ్యం రెండు ఆసియా దేశాల మధ్య శాస్త్రీయ వ్యూహాత్మకమైన సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. మిషన్ వివరాల్లోకి వెళ్తే చంద్రయాన్ 5 ను లోనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ లూపెక్స్ మిషన్ గా పిలుస్తారు. ఈ చంద్రుని దక్షిణ ధ్రువంలోని నీడలో ఉండే ప్రాంతాలను అన్వేషించడం, నీటి ఐస్ వంటి వనరులను అధ్యయనం చేయడం ఈ మిషన్ యొక్క లక్ష్యం. ఈ మిషన్ లో ఇస్రో తయారు చేసిన ల్యాండర్ ను జాక్సా H324L రాకెట్ ద్వారా ప్రయోగిస్తారు. అలాగే జాక్సా అభివృద్ధి చేసిన 250 కిలోల రోవర్ ను ఉపయోగిస్తారు. ఈ రోవర్ నీటి ఐస్ ని విశ్లేషించడానికి స్పెక్ట్రోమీటర్లు, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్, 1.5 మీటర్ల డ్రిల్ వంటి అధునాతన సాధనాలను కలిగి ఉంటుంది. ఇస్రోతో పాటు జాక్సా, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా ఈ మిషన్ కోసం శాస్త్రీయ పరికరాలను అందిస్తాయి. ఈ మిషన్ 2027-28లో ప్రయోగించే అవకాశం ఉంది. అయితే ఇందుకు ఈ పార్ట్నర్షిప్ లో ప్రాముఖ్యత ఉందా అంటే చాలా ఉందని చెప్పొచ్చు. ప్రధాని మోదీ జపాన్ లోని ద యోమియోరి షింబున్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సహకారం అంతరిక్ష శాస్త్రంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడమే కాకుండా రెండు దేశాల పరిశ్రమలు, స్టార్టప్ల మధ్య సహకారాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. ఇస్రో జాక్సా మధ్య ఈ భాగస్వామ్యం ల్యూబ్ల నుంచి లాంచ్ ప్యాడ్ల వరకు పరిశోధనల నుంచి వాస్తవ అనువర్తనాల వరకు ఆవిష్కరణలను సృష్టించిందని వ్యాఖ్యానించారు. ఈ చంద్రయాన్ సిరీస్ లో ఇది కొత్త అధ్యాయంగా చెప్పవచ్చు. చంద్రయాన్ 5 భారతదేశం చంద్రయాన్ సిరీస్ లో 5వ మిషన్. 2023లో చంద్రయాన్ 3 ద్వారా భారత్ చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ సాధించి 25 కిలోల ప్రజ్ఞాన్ రోవర్ ని పంపడం జరిగింది. చంద్రయాన్ 5 లో ఉపయోగించే 250 కిలోల రోవర్ చంద్రయాన్ 3 రోవర్ కంటే 10 రెట్లు భారీగా ఉంటుంది. ఇది మరింత సంక్లిష్టమైన శాస్త్రీయ పరిశోధనలు చేపట్టగలదని చెప్పవచ్చు. ఈ మిషన్ కు భారత ప్రభుత్వం మార్చి 2025 మార్చి 10వ తారీఖున ఆమోదం తెలిపింది. మే 2025లో ఇస్రో, జాక్సా బెంగళూరులో సాంకేతిక సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఇతర రంగాల్లో దీని యొక్క హెల్ప్ ఏ విధంగా ఉంటుందంటే సాంకేతికత, AI, వాణిజ్యము, పెట్టుబడుల వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం గురించి ప్రధాని మోడీ జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో చర్చించారు. ఈ సందర్భంగా సెమీ కండక్టర్లు, శుద్ధ ఇంధనం, టెలికాం, ఔషధాలకు సంబంధించి 13 ఒప్పందాలు ఖరారయ్యాయి. 50,000 మంది పాక్షిక నైపుణ్య కార్మికులను 5 ఏళ్లలో భారత్ నుంచి జపాన్ కు పంపించడంలో వీటిలో ఒకటి. జపాన్ సిగ్నల్ వ్యవస్థపై పనిచేసే షింకన్సేన్ E10 సిరీస్ రైళ్లను 2030 నాటికి భారత్ కు ఇస్తామని జపాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. చంద్రయాన్ 4 కూడా తెలుసుకోవాలి. ఏంటంటే ఈ చంద్రయాన్ 4 అనేది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క చంద్రయాన్ కార్యక్రమంలో 4వ మిషన్. ఇది చంద్రుని నమూనాలను సేకరించి భూమికి తిరిగి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్న ఒక సంక్లిష్టమైన లోనార్ శాంపిల్ రిటర్న్ మిషన్. ఈ మిషన్ 2027లో ప్రయోగిస్తారని అంచనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది చంద్రయాన్ 5 గురించి జపాన్, ఇండియా మధ్య ఉన్నటువంటి రిలేషన్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.